నువ్వు తాగుబోతోనివి, నీకు పని చేయడం చేత కాదు, నువ్వు ఏ డిసిషన్ చక్కగా తీసుకోవు, అందుకే నీకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరికైనా ఇలా చెప్తే యాస్ కాలిపోతుంది. అదే నీకు శని ప్రభావం ఎక్కువైంది, ఈ సంవత్సరం నీ గ్రహ బలం తక్కువగా ఉంది, దోషం వల్ల ఇలా జరుగుతుంది, ఈ తాయెత్తు కట్టుకుంటే అంతా మంచి జరుగుతుందంటే వినడానికి సమ్మగా ఉంటుంది. జ్యోతిష్యులు సైకాలజీని ఏ రేంజ్లో వాడతారంటే, ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే మన క్రోమిస్ట్రీ కూడా వాళ్ళకి తెలుసు అన్న ఫీలింగ్ మనలో క్రియేట్ అయిపోవాల్సిందే. నువ్వు బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తావు, బట్ లోపల చాలా సెన్సిటివ్. ఈ స్టేట్మెంట్ 90% ఆఫ్ హ్యూమన్ అండ్ అనిమల్ పాపులేషన్కి కూడా సెట్ అవుతుంది. వచ్చిన వాళ్ళ ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి, వాళ్ళ తెలివిని బట్టి, మెయిన్గా వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని బట్టి ఏ స్క్రిప్ట్ సూట్ అవుతుందో ఆ స్క్రిప్టే చెప్తారు. ఒక 10,000 రూపీస్తో వాటిని చేంజ్ చేసే పవర్ మనకు ఉంది అని ఫీల్ అవుతున్నామంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ క్లియర్లీ ఇన్ ఏ సైకలాజికల్ ట్రాప్.